ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, కృపాసక్తి సంపూడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు లేఖన భాగంలో నుంచి మనం పరిశీలన చేసే అంశం ఏంటంటే, సిలువ నీడలో నిలిచిన స్త్రీలు లేకపోతే మరియల గురించి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటి మరియ గురించి మనము నిన్నటి కాల సమయంలో ధ్యానం చేశాము. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, 8 రకాల విశ్వాసాల్లో అల్ప విశ్వాసం విడిచిపెట్టేసేసి 7 రకాల విశ్వాసం కలిగినటువంటిదిగా ఉన్నది అని చెప్పి ధ్యానం చేశాము. మొట్టమొదటిది అమూల్యమైన విశ్వాసం, రెండవది గొప్ప విశ్వాసం, మూడవ విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసము. నిజమే కదండి, ఆమె గర్భము ధరించినటువంటి విధానము ఆనాడే కాదు, ఈనాటి దినాలలో కూడా మనుష్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అంత మాత్రమే కాదు, అనేక మంది మత ఛాందస్యవాదులు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే ఇష్టము లేనటువంటి వారు కొంతమంది ఈ యొక్క ప్రచారాన్ని లోకంలో తీసుకురావడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే మనము ఏ విధాలలో ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చిందో, ఎవరెవరు ఆమె గురించి సాక్ష్యాన్ని చెప్పారో, సైన్స్ ఏం చెప్తుందో, మనము చారిత్రాత్మకంగా ఏ విషయాలు అవి నిరూపణ చేస్తున్నాయో లేఖనంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటి మనము చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వాక్యంలో, పరిశుద్ధాత్ముడు ఆమె కుమారుని కనును ఆమెను ఎరగకుండెను, కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను అన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆమె పరిశుద్ధురాలు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచడాన్ని ఈ యొక్క లేఖన భాగంలో చూస్తుంటాం. తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వరకు చూస్తే అక్కడ గాబ్రియేలు దూత సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం. సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అనేటటువంటి మాట లేఖనంలో ఉంటూ ఉన్నది. గాబ్రియేలు దూత ఆమెను దర్శించినప్పుడు ఆ ప్రవచనాన్ని ఆమెకు తెలియపరచడాన్ని, లేకపోతే నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి ఈ విధంగా నీకు గర్భం వస్తుంది అని చెప్పి దూత తెలియపరచడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వాక్యంలో చూస్తే మరియా తన్ను గురించి తాను సాక్ష్యం చెప్తుంది. ఏమని? నేను పురుషుని ఎరుగనిదాననే అన్న మాటను లేఖనంలో మనము చూస్తూ వస్తున్నాం. తన గురించి, నేను దేవుని కోసం బ్రతికాను, నిన్నటి కాల సమయంలో చెప్పుకున్నాం కదా, ధ్యానించాం కదా, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నటువంటి స్థితిలో నేను నజరేతులో నా వ్యక్తిగత సాక్షి జీవితాన్ని నేను కాపాడుకుంటూ వచ్చాను. నేను పరిశుద్ధురాలిగా జీవించి నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను అన్న మాట ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు సాక్ష్యం ఇచ్చాడు ఇండైరెక్ట్గా. ఎలా అంటే, దూత యోసేపును దర్శించినప్పుడు నీవు ఆమెను చేర్చుకో, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా ఆమెను చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఆయన కూడా నా భార్య పరిశుద్ధురాలు, కన్య అని చెప్పి సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ యూదా జనాంగము కూడా సాక్ష్యం ఇచ్చారు. యూదా జనాంగంలో మనము చూసినట్లయితే యూదులు తప్పు చేసినప్పుడు వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ఇక్కడ రాళ్లతో కొట్టలేదు, అనుమానించారు, అవమానించారు, నిందించారు, కానీ ఆమెను రాళ్లతో కొట్టలేదు, హింసించలేదు. అంటే ఆమె గురించి ఆ ఊరు జనాంగానికి కూడా తెలుసు అనేటటువంటి విషయం మనకు బాగా అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్స్ పరంగా కూడా ఈ విధంగా జరగచ్చు అని చెప్పి ఆధారాలు మనకు కనబడుతున్నాయి. జరుగుతుంది అనేటటువంటి ఆధారాలు మనకు కనబడుతున్నాయి. క్లోనింగ్ అనేటటువంటి పద్ధతి ద్వారా జంతువులలో ఎక్కువ సంఖ్యలో ఏంటంటే జనరేషన్, లేకపోతే ఎక్కువ
ఉత్పత్తి పెరగాలి అని అనుకున్నప్పుడు వారు చేసేటటువంటి పద్ధతి, అక్కడ మగ జంతువుతో ప్రమేయము లేకుండా క్లోనింగ్ అంటే ఆ మెథడ్ ద్వారా ఎక్కువ సంఖ్యలో వారు తయారు చేసేటటువంటి లేకపోతే ఉత్పత్తి చేసేటటువంటి విధంగా ఈ పద్ధతిని మనము చూడగలుగుతున్నాం. అంటే సైన్సును నమ్ముతున్నారు కానీ దేవుడు కార్యము చేయలేడా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? శూన్యంలో సృష్టిని కలుగ చేసినటువంటి వాడు, నోటి మాటతో సృష్టిని కలుగ చేసినటువంటి వాడు, అసలు ఆయనే ఆకాశ మహాకాశముల పట్టజాండలం వాడు కదా. ఆయన తన్ను తాను రిక్తునిగా మార్చుకుని ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఈ కార్యము చేయటము చాలా సున్నితమైనదిగా మనకు కనబడుతూ ఉన్నది. ఆయన ఏ విధంగానైనా కూడా సమస్తమును జరిగించడానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి, మానవాళి పాప విమోచనకు తను తాను అప్పగించుకుని లోకానికి రావడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆర్కియాలజిస్టులు కొంతమంది ఏం చేస్తారంటే పురాతనంలో అసలు గతంలో ఈ వస్తువు ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, వీళ్ళు మాట్లాడుకునేటటువంటి విషయాలు ఏంటి, ఇది నిజమా కాదా అని రుజువులు చేస్తూ వస్తుంటారు. వాటి గురించి కొన్ని ప్రయోగాలను జరిగించి లేకపోతే రీసెర్చ్లు చేసి వారు ఇది నిజము ఇది నిజము కాదు అనేటటువంటి సంఘటనలు మనకు తెలియపరుస్తూ వస్తుంటారు. అట్లా తెలియపరిచినటువంటి ఒక వ్యక్తి ఆర్కియాలజిస్ట్ ఎవరంటే రన్యాట్. ఈయన తాను గొల్గోతాకు వెళ్ళినప్పుడు, గొల్గోతా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సమయంలో ఆ గొల్గోతాలో ఆయన గొల్గోతా కొండలో సిలువ క్రింద ఒక మందసము ఆయనకు కనబడుతూ వచ్చిందని. ఆ మందసం వారికి దొరికినప్పుడు ఆ మందసము మీద రక్తము చిందించబట్టాన్ని వారు చూశారు, రక్తము ఉండటాన్ని వారు చూశారు. ఆ రక్తాన్ని వారు DNA టెస్ట్ చేసినప్పుడు అది సజీవముగా ఉంది అన్న మాటను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో మనిషి బ్లడ్ని మనం తీసినట్లయితే ఏదైనా సర్జరీస్ చేసేటప్పుడు ఇది చేస్తుంటారు, క్లాటింగ్ టైము, బ్లీడింగ్ టైము అని చెప్పి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా 2 నిమిషాలు 3 నిమిషాలు లేకపోతే ఒక్కొక్కరికి 1 నిమిషంలో నిమిషంన్నరలోనే అది బ్లడ్ క్లాట్ అయిపోతుంది, అంటే గడ్డ కడుతుంది. ఆ బ్లడ్ గడ్డ కట్టే దాన్ని బట్టి ఆ సర్జరీలో ఈ మెడిసిన్ ఇస్తే ఇలా జరుగుతుంది, తొందరగా అది హీల్ అవుతుంది అనేటటువంటి విషయాలు యొక్క డాక్టర్స్ చేస్తూ వస్తుంటారు, ట్రీట్మెంట్ ఇస్తూ వస్తుంటారు. అయితే ఈ యొక్క రక్తాన్ని మనము చూసినట్లయితే ఈ యొక్క రక్తము ఆనాడే కాదు ఈనాడు కూడా అది సజీవముగానే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని పరిశుద్ధులను చేయును. యేసు రక్తము ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది. అందుకనే యేసయ్య తన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం చిందించినటువంటి వారిగా ఉండటాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎంతగానో ప్రేమించారు కదండి. ఈ లోకంలో మంచి వారి కోసం ఎవరైనా మరణిస్తారు, కానీ చెడ్డవారి కోసం, ఏ యోగ్యత లేని వారి కోసం, ఏ అర్హత లేని వారి కోసం, ఏ మంచి లేని వారి కోసం, లేకపోతే ఏ టాలెంట్స్ లేనటువంటి వారి కోసం, తృణీకరించినటువంటి నిస్సహాయుల కోసం ఎవరైనా ప్రాణం ఇస్తారంటారా? ఎవరికైనా ఉపయోగం ఉంటేనే, కొన్ని సందర్భాల్లో మనుషులకు ఉపయోగపడితేనే వారితో మాట్లాడేటటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఉపయోగం లేనిదే ఒకరితో మాట్లాడడానికి కూడా సంకోచించేటటువంటి మనుషుల మధ్య మనము జీవిస్తుంటే ఏ ఉపయోగం లేని మన కోసం దేవాది దేవుడు తన రక్తాన్ని చిందించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ రక్తము మొట్టమొదట సజీవమైనదిగా కనబడుతూ ఉన్నది. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క DNAని టెస్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఒక పిండము లేకపోతే ఒక జీవి నిర్మాణము జరగాలి అని అంటే 46 క్రోమోజోమ్స్ అంటే 46 కణాల కలయిక. స్త్రీవి 23 కణములు, పురుషునివి 23 కణములు కలిసినప్పుడు అది ఒక పిండముగా ఏర్పడటాన్ని మనము చూడగలుగుతూ వస్తుంటాం. అది ఒక జీవముగా మార్చబడ్డాన్ని మనము చూడగలుగుతూ వస్తుంటాం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే XX కణములు అంటే స్త్రీ కణములు మాత్రమే, తల్లి కణములు మాత్రమే అక్కడ ఉన్నవి అని చెప్పి ఆ రీసెర్చ్లో తేలడం జరిగింది. 23 కణాలు ఉన్నాయి, ఒక్క కణం మాత్రం Y కణం ఒక్కటే ఉన్నది. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగినది అని చెప్పి చరిత్రకారులు రుజువు చేస్తూ
వస్తూ ఉన్నారు. పురుషునికి XY కణాలు ఉంటాయి, స్త్రీకి XX కణాలు ఉంటాయి. ఇక్కడ XY కణము లేదు కానీ అది XY కణాలు 23 ఉంటేనే అది జీవముగా చేయబడుతుంది. కానీ ఒక్క కణముతో దేవుడు తనను ఈ లోకానికి రావడాన్ని మనము చూడగలుగుతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యము కదండి. ఎంత విశ్వాసముతో ఆమె నింపబడి ఉన్నది. ఇంతమంది అవహేళన చేస్తున్నా ఆనాటి దినాల్లో చేశారు. ఇప్పుడు ఆమె లేకున్నప్పటికీ కూడా ఈనాటి దినాల్లో కూడా ఆమెను అవహేళన చేసేటటువంటి వారిని, అవమానించేటటువంటి వారిని, తృణీకరించేటటువంటి వారిని కూడా చూస్తాం. నిన్న పూజించే వారిని అనుకున్నాం కదండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆమెను నోటికి వచ్చినట్లుగా వ్యర్థ పదాలు ఉపయోగించేటటువంటి వారిని కూడా మనం మరొక కోణంలో చూడవచ్చు. కానీ ఆమె సిలువ యొక్క మౌన సాక్షి అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆమె విశ్వాసము చాలా ఆశ్చర్యమైనది అని మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రమే కాదు కానీ మనము చూసినట్లయితే చరిత్రలో పార్థెనియోజెన్సిస్ అనేటటువంటి పద్ధతి ద్వారా ఇది ఇంటర్లో బయాలజీలో మనము చూడగలుగుతూ వస్తుంటాం, ఇంటర్ బయాలజీ సబ్జెక్ట్లో. అయితే ఇక్కడ రీప్రొడక్షన్ సిస్టము డెవలప్ చేసుకుంటే తనకు వాటికి అవే, ఉదాహరణకు చూసినట్లయితే టర్కీ కోళ్ళు, తేనెటీగలు, చీమలు, ఇట్లా కొన్ని జీవాలు వాటంతటా అవే వర్జిన్ బర్త్ అంటారు దీన్ని. వాటంతటా అవే రీప్రొడక్షన్ చేసుకుంటాన్ని మనము చూస్తూ వస్తూ ఉంటాం. అయితే మనుషుల్లో కూడా ఇది జరిగే అవకాశము ఉంటుంది. అండాశయంలో టెరటోమస్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఇది జరుగుతుంది. అయితే ఇది మానవాళి వ్యతిరేకమైన, ప్రకృతి విరుద్ధంగా వీటిని వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దేవుడు సైన్స్లో ముందుకు రానియలేదేమో అని నేను అనుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యము ధ్యానిస్తున్నటువంటి మన జీవితాల్లో ఆమె విశ్వాసము ఎలా ఉన్నదంటే చాలా ఆశ్చర్యపరిచేటటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇక్కడ ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? తనకు తాను సాక్ష్యం ఇచ్చుకుంటుంది. నేను పురుషుని ఎరుగని దానను, నేను పవిత్రురాలను, నేను పరిశుద్ధురాలను అని చెప్పుకొనగలుగుతుంది. మన యొక్క జీవితాల్లో ఈ సిలువ ధ్యాన కొడికల్లో దేవుని సన్నిధిలో గడుపుతున్న మన జీవితాల్లో మాటలో, చూపులో, క్రియలో, ఆలోచనలో, ఉద్దేశాలలో అనేకమైనటువంటి విషయాల్లో మనము పరిశీలన చేయగలిగినట్లయితే ఏ తప్పు లేనటువంటి వారిగా పరిశుద్ధులంగా మనం ఉండగలుగుతున్నామా? ప్రార్థనా జీవితం కానీ, వాక్య జీవితం కానీ, సహవాస జీవితం కానీ, రొట్టె విరిచేటటువంటి విషయాల్లో, అంటే రొట్టె విరవమనే కాదు కానీ రొట్టె తీసుకుంటున్నప్పుడు కొంతమంది బాప్తీసం తీసుకున్నా కానీ రొట్టెలో చేయి ఉంచినటువంటి వారు ప్రభు సంస్కారంలో వారు రక్తమాంసంలో పాలివారిగా ఉండనటువంటి వారు కూడా ఉంటున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆది సంఘంలో మనము చూసినప్పుడు దేవుని వాక్యంలో మనం ఉంటుంది. అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగకుండా ఉండుడి అన్న మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాల్లో మనం కరెక్ట్గానే ఉన్నామా? మన గురించి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? రెండవది, మన గురించి మన కుటుంబస్తులు, భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? మా నాన్న లేకపోతే మా అమ్మ మంచి ప్రార్థనా పరులు, మంచి ప్రవర్తన కలిగిన వారు, మంచి మాట కలిగిన వారు, మంచి మాదిరి కలిగినటువంటి వారు, మంచి విధంగా మమ్మల్ని దేవుళ్ళు నడిపిస్తున్నారు అని చెప్పి వారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? కానీ యోసేపు తన భార్య గురించి సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే యూదులు సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆ గ్రామస్తులు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? యోబు భక్తుని జీవితంలో అయితే ఇదిగో నా భక్తుడు యథార్థవంతుడు, ఎలా ఉన్నాడో చూసారా, నిందారహితంగా ఉన్నాడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చారు కదా. మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చేటటువంటి అనుభవాల్లోనికి మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈమె సైన్స్ ద్వారా, అలాగే చారిత్రాత్మక విషయాల ద్వారా
కొన్ని కొన్ని పద్ధతులు ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి విషయాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఆమె ఇటువంటి పరిస్థితులు వేటి వైపు చూడలా, సిలువ వైపే చూసింది. తను తాను ఉపేక్షించుకుంది, దేవుని మాటకు లోబడింది. ఆ మాట చేత తాను విశ్వాసముతో నింపబడినదై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చింది. ఈనాటి దినాల్లో కూడా ఆమె గురించి మనం తలపోసుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన యొక్క విశ్వాసం ఆశ్చర్యపరిచేటటువంటి విధంగా, వీరేంటి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పరీక్షలు వస్తున్నా వీళ్ళు ఎలా నవ్వగలుగుతున్నారు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఎలా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నారు అని చెప్పగలిగేటటువంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అట్టి సాక్ష్యముతో మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, పిల్ల తరాలు కూడా నింపబడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.